మీడియా సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతుంది, 120 స్థానాలకు పైగా రాబోతున్నాయంటూ కూడా ఇచ్చిన నేపథ్యంలో అదే జరిగేటువంటి అవకాశం ఉందంటారా? అసలు ఎంపీలు కూడా 20+ ఇచ్చారు అన్ని. ఎగ్జాక్ట్లీ. అసలు కొన్ని అయితే 24 వస్తుందని కూడా ఇచ్చారు. 22 to 24 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే నేషనల్ ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగానే దేశవ్యాప్తంగా కూడా రిజల్ట్ మనకు కనిపిస్తున్నాయి. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ వేరు, ఉద్యోగులది, దేశంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. బట్ దేశంలో ఉండే రిజల్ట్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినాయో సంస్థలు దానికి అనుగుణంగా వస్తాయి అనుకోవాలి. సార్, ఆంధ్రప్రదేశ్ విషయం ఇప్పటి వరకు చూసాం మనం. తెలంగాణ విషయానికి వస్తే మహబూబ్ నగర్లో అలాగే కరీంనగర్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దుర్గావట్లమణి గారు, మీరేమంటారు? మనం ముందు అనుకున్నవే కదండి, ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, తర్వాత కాంగ్రెస్కి వస్తాయి. మనకి లోక్సభ ఎన్నికలది బీఆర్ఎస్ అయితే బోని కూడా కొట్టదని సర్వేలు చెప్పాయి, మనము చెప్పాము, అక్కడ అదే కనిపిస్తుంది. రాజమండ్రి రూరల్, కుప్పం అలాగే మండపేట అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి వారు ముందంజలో ఉన్నారు. అలాగే నంద్యాల లోక్సభ బరిలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆవిడ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు గారు ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఏంటి అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభంజనం తప్పదా అంటే ఏం చెప్తారు? ఇది మొదటి నుంచి అనుకున్నదే కదండి. ఈసారి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి. అంటే వన్ సైడెడే వారు. ఆంధ్రప్రదేశ్ అయితే వన్ సైడే, అది తెలుగుదేశం కూటమా లేకపోతే వైసీపీ అనేది ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మనకి నిన్న సర్వేలన్నీ ఏం చెప్పాయి, డెఫినెట్గా తెలుగుదేశం కూటమి వస్తుంది అని చెప్పాయి. కాకపోతే ఇది ఓన్లీ మనం పోస్టల్ బ్యాలెట్ చూస్తున్నాం. ఇంకా అసలు ఓట్ల లెక్కింపు ఈవీఎంలు ఓపెన్ చేసి అది మొదలైంది కాబట్టి ఇంకా వాటి మీద వచ్చే మొదటి రౌండ్ వచ్చాక కానీ దాని మీద మనం ఒక అవగాహనకి రాలేము. పోస్టల్ బ్యాలెట్ వరకు మాత్రం సరే, వారు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక వ్యతిరేకతతో వేశారు కాబట్టి